ఓకే. మోడల్ వచ్చేసి ఐఎఫ్బి కంపెనీ 30FRC2. ఇది వచ్చేసరికి అంటే మనకి 30 లీటర్ వరకు కూడా కెపాసిటీ ఉంటుంది. ఉన్న దాంట్లోని చాలా లేటెస్ట్ మోడల్ అనమాట అండి ఇది. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే ఉన్నటువంటి ఫీచర్స్ మనకి రొటేసరీ గ్రిల్ అనేది వస్తుంది. మామూలుగా అన్నిటికీ ఏంటంటే గ్రిల్ ఆప్షను, మైక్రోవేవ్ ఆప్షను ఇవి ఉంటుంది. బట్ కాకపోతే దీనికి ఏంటంటే రొటేసరీ గ్రిల్ ఉంటుంది అనమాట. రొటేసరీ గ్రిల్ అంటే మనం తందూరి చికెన్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే లోపల రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మన చికెన్ పీసెస్ కానీ, జాయింట్ కానీ, చికెన్ కానీ మనం ఏదైనా కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. మనం ఇలా ఓపెన్ చేస్తే లోపలికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనకు వచ్చేసరికి టర్న్ టేబుల్ ఉంటుంది. టర్న్ టేబుల్ కింద ఒక వీల్ ఉంటుంది. సో దీన్ని మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ప్రాపర్గా సెట్ చేసుకుంటే మనం ఏదైనా ఐటమ్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇందులో పెట్టుకుంటాం అనమాట. మనకు వచ్చేసరికి ఇందులో గ్రిల్ టేబుల్స్ వాడతాము. ఇవి వచ్చేసరికి మనం గ్రిల్ ఏమైనా రోస్ట్ కావాలనుకున్నప్పుడు మాత్రం మనం ఇవి వాడతాం అనమాట. ప్లస్ మనకి రొటేసరీ గ్రిల్ అని చెప్పాను కదండి, రొటేసరీ గ్రిల్ వాడడం కోసం మనం దీన్ని వాడతాం అనమాట. ఇది ఏంటంటే మనకి ఏమైనా పీసులు, జాయింట్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే దీంట్లో మనం డైరెక్ట్గా పీస్ని ఇందులో గుచ్చేసి దీన్ని తీసుకొచ్చేసి మనం ఈ విధంగా పెట్టుకుంటాము. సరే, ఆపోజిట్ సైడ్ ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట. పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవ్వడం వల్ల ఏమైందంటే 360 degrees రొటేట్ అవ్వడం వల్ల కూడా మనకి పూర్తిగా అనేది మనకి ఇందులో పీస్ అనేది మంచిగా బాయిల్డ్ అవ్వడం, రోస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దానికోసం ఈ ఆప్షన్. ఇంకొకటి దీంట్లో సపరేట్గా ఒక హ్యాండిల్ ఇస్తారు. సో మనం ఏదైతే మన రొటేసరీలో మనం ఏదైతే వాడతామో సో మళ్ళీ దాన్ని మనం రిమూవ్ చేసుకోవడానికి వేడిగా ఉంటుంది కాబట్టి సో మనం ఇది బయటికి తీసుకోవడానికి వాడుకునే ఒక హ్యాండిల్ అనమాట. దీంట్లోనే మనకి కంపెనీ వాళ్ళు మనకి ఏంటంటే ఇది ఒక ప్లేట్ ఇస్తారు. ఇది ఇందులో మనం ఏమైనా ఫిషెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే డైరెక్ట్గా మనం ఇందులో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఉన్న ఫీచర్స్లోకి, ఆప్షన్స్లోకి వస్తే దీనికి డిస్ప్లే వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఈ విధంగా డిస్ప్లే బాగా బ్రైట్గా ఉంది. నెంబర్స్ మేబీ ఐ థింక్ కనిపిస్తున్నాయో లేదో మరి. మామూలుగా ఇట్లా ఆన్ చేయగానే మనకి ఏం చూపిస్తుంది, టైం అనేది ఇండికేట్ చూపిస్తూ ఉంటుంది. ఈ టైం అనేది మనం కావాలనుకుంటే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అండి ఈ టైం అనేది. సో మనం ఏదైనా సరే ఒక ఐటెం చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఆ ఐటెంని ఏం చేయాలి అంటే మనం ఉడకబెట్టాలనుకుంటున్నామా, లేదు అంటే బాయిల్ చేసి ఉడకబెడదాం అనుకుంటున్నామా, లేదు మనం ఇలా రోస్ట్ చేద్దాం అనుకుంటున్నామా, ప్లస్ బాయిల్ చేసి రోస్ట్ చేద్దాం అనుకుంటున్నామా, లేకపోతే కంప్లీట్ రోస్ట్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నామా, ఫస్ట్ మనం అది ప్రిపేర్ అవ్వాలి. ఇందులో ఎట్లాంటి ఓవెన్ అయినా సరే మనకి బేసికల్గా ఉండే 3 ఆప్షన్స్. ఒకటి ఉడకబెట్టే ఆప్షన్, రెండవది రోస్ట్ చేసే ఆప్షన్, ఇంకొకటి రొటేసరీ రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్ అనమాట. సో మనకి ఈ 3 ఆప్షన్లు అనేది బేసిక్గా ఉంటాయి. అయితే మనకి ఫస్ట్ మనం ఓవెన్ ఆన్ చేయగానే ఇదేంటంటే మైక్రోలో ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా సరే ఉడకబెట్టి ఇచ్చే ఆప్షన్లోనే ఉంటుందన్నమాట. మైక్రో అనేది ఏంటంటే మనకి మైక్రోవేవ్ అనేది ఉడకబెట్టడానికి అని ఉపయోగపడుతుంది. గ్రిల్ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు ఆల్రెడీ ఆప్షన్ ఉంటుంది చూసారా, ఈ గ్రిల్ అనేది ఏదైతే ఉంటుందో మనకి గ్రిల్ అనేది అవుతుందన్నమాట, అంటే రోస్ట్ అవుతుందన్నమాట. అది ఎలా అవుతుంది, మైక్రో ప్లస్ గ్రిల్ అంటే మనకి ఉడకబెడుతుంది ప్లస్ మనకి రోస్ట్ అవుతుంది, రెండు ఉంటుంది. ఇదేంటి టర్న్ గ్రిల్. టర్న్ గ్రిల్లో ఏమవుతుంది, మైక్రో ప్లస్ టర్న్ గ్రిల్. మనకి ఇది ఆ లోపల ఉన్నటువంటి రోస్ట్ ఏదైతే చేసేది ఉంటుందో టర్న్ గ్రిల్ ఆప్షన్, సో అది మనకి ఉడకబెడుతూ గ్రిల్ చేసి ఇస్తుంది అనమాట, రోస్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే ఇంకా సపరేట్గా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మైక్రోవేవ్ పవర్ లెవెల్ అని చెప్పేసి. అంటే మనకి ఎంతవరకు అంటే మనకి ఎంత స్పీడ్ కావాలి అనేది మనం ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంత స్పీడ్గా ఎక్కువ మనం పెట్టుకుంటే 120 అలా పెట్టుకున్నామనంటే బాగా ఎక్కువ స్పీడ్గా అవుతుంది అనమాట. లేదు మనం ఉడకబెట్టేది ఏంటంటే కొంచెం తగ్గించుకునే దాని యొక్క పవర్ని అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇలా మనం దానికి ఉన్నటువంటి పవర్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఈ ఆప్షన్ అనేది వాడతాం అనమాట. సో ఇది మనకి ఉడకబెట్టుకోవడానికి, ఇది గ్రిల్ ఉడకబెట్టుకొని రోస్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి ఓన్లీ రోస్ట్లోని మనం ఈ గ్రిల్ వాడి చేస్తాం కదా. సో ఈ రొటేసరీ గ్రిల్ ప్లస్ ఉడకబెట్టుకొని చేసుకోవడానికి ఈ ఆప్షన్. కన్వెన్షన్ అనే ఆప్షన్ దేనికోసం అంటే, కన్వెన్షన్ వచ్చేసరికి మనం కేకులు ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఈ కన్వెన్షన్ ఆప్షన్ అనేది మనం ఎక్కువ వాడుకుంటాం అన్నమాట. కేకులు కానీ, బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇట్లాంటి వాటి కోసం అనేది మనం ఈ 3 ఆప్షన్ అనేది వాడుకుంటూ ఉంటాము. కేక్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఒక 3 minutes ప్రీ హీట్ చేసుకుంటాము. అంటే మనకి ఏదైతే లోపల మనకు కావాల్సినటువంటి టెంపరేచర్ హీట్ని మనం లోపల ప్రొడ్యూస్ చేసుకుంటాము ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఐటెం కావాలో ఐటెం ఇందులో పెట్టేసుకొని ఐటెం చేసేసుకుంటాము. తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ హీట్ చేస్తాం అన్నమాట ఒక 3 minutes. సో దానివల్ల ఏమైందంటే కేక్ అనేది స్పాంజ్ లాగా మంచిగా మెత్తగా వస్తుంది అన్నమాట. సో దానికోసమని ఆ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి స్టీమ్ క్లీన్ డియోడరైజ్డ్. స్టీమ్ క్లీన్ డియోడరైజ్డ్ ఏంటంటే లోపల ఏదైతే మనకి ఏదైనా ఒక ఐటెం చేసినప్పుడు లోపల ఆయిల్ ఫార్మేషన్ కానివ్వండి ఇట్లాంటివి కొంచెం ఉంటాయి అన్నమాట. ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ కూడా పడిపోయి ఉంటాయి. సో ఈ ఫుడ్ పార్టికల్స్ వీటిని మనం క్లీన్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్. మనకి ఏంటంటే
ఇందులోని ఫింగర్ బౌల్ మనం హోటల్కి వెళ్తే ఫింగర్ బౌల్ చూస్తాం కదా, కొంచెం వాటర్ వేసేసుకొని అందులో కొంచెం లెమన్ ఒకటి వేసేసి ఇందులో పెడతారు. సేమ్ యాజ్ చేసి ఇందులో పెట్టేస్తాం. ఇందులో పెట్టేసి ఈ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా 5 minutes అనేది టైం అదే తీసుకుంటుంది. సో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అదంతా ఏమవుతుందంటే ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట లోపల. ఎప్పుడైతే ఎవాపరేట్ అయిపోతుందో ఆ 5 minutes టైం అయిపోయిన తర్వాత మనం ఓవెన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఈ లోపల ఉన్నటువంటి ఈ చాంబర్ ఏదైతే ఉంటుందో ఆ చాంబర్ని మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే లోపల మనకి ఏదైనా ఉన్నా సరే ఫుడ్ పార్టికల్స్, డస్ట్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి కీప్ వామ్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకున్నాము. సో ఆ ఫుడ్ ఏంటంటే మనం తినడానికి చాలా టైం పడుతుంది, అంటే మినిమం ఒక 1/2 hour 1 hour పడుతుంది. అప్పటి వరకు మనకి హీట్గా ఉండడం కోసం అనేది మనం సర్వ్ చేసుకునేంత వరకు హీట్గా ఉండడం కోసం అనేది కీప్ వామ్ అనేది పెట్టుకుంటాము. ఆ కీప్ వామ్ అనేది మనకి ఎంతసేపు ఒక 30 minutes 40 minutes పెట్టామంటే ఎప్పుడు కూడా మనకి చల్లగా కాకుండా ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇందులో పవర్ సేవ్ ఏంటంటే జస్ట్ డిస్ప్లే అనేది రాదు, అందుకని అందులో పెద్దగా ఆప్షన్ ఏమి ఉండదు పవర్ సేవ్కి. ఇప్పుడు ఇందాక మనకి ఆల్రెడీ మనం చూపించాం కదా, ఇందులో టైం ఇండికేషన్ చూపిస్తాను. సో మనం ఆ టైం ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటే టైం బటన్ అనేది మనకి పక్కన ఇచ్చారు. ఈ పక్కన వచ్చేసరికి స్టార్ట్ ప్లస్ ఎక్స్ప్రెస్ కుక్. దీన్ని మనం ఏంటంటే మనం ఏదైనా ఒక టైం ఇచ్చేసి దీన్ని స్టార్ట్ చేసామనుకోండి స్టార్ట్ అవుతుంది. లేదు మనకి అసలు టైం ఇచ్చే టైం కూడా లేదు అనుకుంటే లైట్గా దీన్ని మనం అట్లా లాంగ్ ప్రెస్ చేస్తుంటే 30 seconds వరకు ఆటోమేటిక్గా అదే టైం తీసేసుకుంటుంది. లాంగ్ ప్రెస్ చేస్తే తర్వాత మనం తీయగానే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది అనమాట. సో క్విక్ అంటే బటన్స్ నొక్కే పని లేకుండా డైరెక్ట్ స్టార్ట్ అనమాట. ఈ పక్కన వచ్చేసరికి స్టాప్ కానీ రీసెట్ కానివ్వండి మనం ఇది పెట్టుకుంటాము. అంటే మనం ఏదైనా ఒక ఐటెం పెట్టాము, ఒక 30 seconds ఒక 1 minute ప్రోగ్రామ్ పెట్టాము, 30 minutesలో నాకు ఆల్రెడీ అయిపోయింది ప్రోగ్రాము, 30 secondsలో అయిపోయింది ప్రోగ్రాము. సో అట్లాంటప్పుడు మళ్ళీ నాకు ఇంకా అయిపోయింది అవసరం లేదనుకున్నప్పుడు మళ్ళీ స్టాప్ కొడితే ప్రోగ్రామ్ అంతా మళ్ళీ రీసెట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఫ్రెష్గా ఏదైనా కావాలనుకుంటే ప్రోగ్రామ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ పైకి వచ్చేసరికి ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి అంటే బ్యావరేజెస్ అంటే మనం ఏమైనా టీ కానీ కాఫీ కానీ ఇట్లాంటివి ఏమైనా మనం చేసుకోవాలనుకున్నప్పుడు బ్యావరేజెస్లో పెట్టుకుంటాము. పాప్కార్న్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే పాప్కార్న్ వేట్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆప్షన్ అనమాట. అంటే మనం ఏదైతే ఆప్షన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్ని గ్రాములు వేస్తున్నాం అని అడుగుతుంది, టైము అది తీసేసుకుంటుంది అనమాట. మనం జస్ట్ వెయిట్ ఇందులో సెట్ చేస్తే టైం అదే తీసేసుకుంటుంది, డైరెక్ట్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇందులోనే మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రైస్ ఇవన్నీ కూడా బాగా ఎక్స్పర్ట్స్, అంటే బాగా హోటల్స్ ఊరికే ప్రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళకైతే బాగుంటుంది. మనం ఎప్పుడో ఒకసారి చేస్తే ఏమవుతుందంటే అంత ప్రాపర్గా ఉండదు అనమాట. కేక్ కోసం కూడా సేమ్ అదే, పిజ్జా కోసం కూడా డైరెక్ట్ ఆప్షన్, కుకీస్ బిస్కెట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే వాటి కోసం కూడా ఇదే ఆప్షన్ అనమాట. ఇంకోటి ఇందులో మెయిన్ ఆప్షన్ ఇక్కడ చూసారంటే ఈ 2 ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వెయిట్ డిఫ్రాస్ట్ అంటే మనం ఏదైనా ఫ్రిడ్జ్లో ఒక ఐటెం పెట్టాము బాగా గడ్డగట్టేసింది, సో దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడం కోసం ఈ ఆప్షన్ అనమాట. అది నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేందుకు వెయిట్ డిఫ్రాస్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అంటే ఐస్ కట్టిందని నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళడం కోసం ఈ ఆప్షన్. రీహీట్, ఒకవేళ మనకి ఏదైనా ఐటమ్ బయట చల్లగా ఉంది, సో దాన్ని మనం హీట్ చేసుకోవాలనుకుంటున్నాము, సో దానికోసం రీహీట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకుని ఐటమ్ అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు ఒకవేళ మీకు ఏమైనా టైం ఏమన్నా ఆల్రెడీ ఐడియా ఉంది, లేదు నాకు రీహీట్ వద్దనుకుంటే ఒక 30 seconds లేదనుకుంటే ఒక 1 minute 2 minutes మీరు టైం సెట్ చేసుకుని స్టార్ట్ చేసేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఇందులో మనం టైం సెట్ చేసుకునేది ఏముంటుందంటే, సో ఇక్కడ మనకి మినిట్స్ అండ్ సెకండ్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 minutes పెడదాం అనుకుంటున్నాను. 3 times పెట్టాను 30 minutes. ఇప్పుడు నాకు 35 minutes పెడదాం అనుకుంటున్నాను. ఈ పక్కన ఉన్న 1 button ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా 5 times 35 minutes అనేది వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సెకండ్స్ పెంచుకుందాం అనుకుంటున్నాను. ఎంత ఒక 30 seconds పెడుతున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 50కి వెళ్ళిపోయింది, సో 50 seconds పెట్టాను. ఇప్పుడు నేను ఇంకొక 5 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పక్కన ఉన్న ఆప్షన్ని మనం ఇంకొక 5 times ప్రెస్ చేసామంటే 55 అనేది వస్తుంది అనమాట. సో మనం ఇట్లా మినిట్స్ని కానీ సెకండ్స్ని కానీ సెట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు వద్దనుకున్నప్పుడు బ్యాక్ రావడానికి స్టాప్ అండ్ రీసెట్ బటన్. ఇది కాకపోతే ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ పైన మనం ఏది కూడా కవర్ చేసి ఉంచకూడదు. రెండవది, మనం ఇప్పుడు కూడా మైక్రో ఓవెన్ బౌల్స్ ఏవైతే ఉంటాయో అవే వాడాలి. అంటే టపర్వేర్ ప్లాస్టిక్ కానివ్వండి, లేదా బోరెసెల్ కానివ్వండి, ఇట్లాంటివి మాత్రం వాడతాం అనమాట. అలా ఈ 30FRC2 అనేది లేటెస్ట్ మోడల్ బాగుంది, పర్లేదు, మంచిగా ఉంటుంది, ప్రిఫరబుల్, వాడుకోవచ్చండి, లేటెస్ట్ మోడల్ కాబట్టి. అలా ఓకే, థ్యాంక్ యూ.